వైఎస్ఆర్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ప్రతిపాదించింది మావిగన్. మావిగన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? మావిగన్ అనే పదం లేకపోతే ఇప్పుడెందుకు చెప్పినారు, అప్పుడెందుకు చేయలేదు, ఇట్లాంటివన్నీ కొన్ని ఉంచుతాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న ఎదుర్కొంటున్నారు. వాళ్ళు వేసే ప్రశ్న అదే. అదేంటంటే మావిగన్ ఇప్పుడు అన్నారు కదా, మీరున్నప్పుడు చేసి ఉండొచ్చు కదా, ఈ ప్రశ్నలు లేవనెత్తారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి అన్నాడా, ప్లాన్ ఏ అన్నాడా? ప్లాన్ బి అన్నారు. మావిగన్ అనేది ఆయన దృష్టిలో ప్లాన్ బి. ప్లాన్ బి ఎప్పుడు వస్తుంది? ప్లాన్ ఏ కుదరనప్పుడు ప్లాన్ బి వస్తుంది. జగన్మోహన్ గారు ప్లాన్ ఏ ఏంది? 3 క్యాపిటల్ ఫార్ములా. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్లాన్ ఏ అమలు చేయడానికి ట్రై చేసినాడు. మనం సమర్థిస్తామా, వ్యతిరేకిస్తామా అనేది ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఆయన దృష్టిలో ప్లాన్ ఏ 3 క్యాపిటల్. అంటే అమరావతి రాజధానిలో ఉన్నట్టు కార్యాలయాల్లో కొన్ని విశాఖపట్నం, కొన్ని కర్నూలులో, ఇది 3 క్యాపిటల్ ఫార్ములా ప్లాన్ ఏని తీసుకొచ్చాడు. కారణాలు ఏమైనా అమలు కాలేదు. కోర్టుల జోక్యం వల్ల కావచ్చు, రాజకీయ కారణం, వీళ్ళు తిరిగి గెలవకపోవడం వల్ల కావచ్చు, అమలు కాలేదు. అమలు కాలేదు కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చింది. మీరు విజయవాడ చుట్టూ రాజధాని అంటున్నారు కాబట్టి ప్లాన్ బిగా నేను విజయవాడ చుట్టూ రాజధాని అని తీసుకొచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి తీసుకొచ్చింది ప్లాన్ ఏ అమలు చేయలేక. 19 నుంచి 24 వరకు ప్లాన్ ఏ అమలు చేయడానికి ట్రై చేశాడు, సాధ్యం కాలేదు. ఇప్పుడు ప్లాన్ బి వచ్చింది కాబట్టి అప్పుడు ఎందుకు అమలు చేయడానికి అది ఆన్సర్. 2, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని మాట్లాడుతున్నాడు. చాలామంది తెలియదు ఏంటంటే 2014 సెప్టెంబర్ 4 అనుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాడు. రాజధాని పైన తీర్మానం ఏంటో తెలుసా? విజయవాడ చుట్టూ రాష్ట్ర రాజధాని ఉంటుందని తీర్మానం పెట్టాడు. అమరావతి కాదు, విజయవాడ చుట్టూ రాజధాని. జగన్ గారు లేసి ఏం చెప్పినాడు? విజయవాడ చుట్టూ ఎక్కడైనా పెట్టుకోండి కానీ ఆ పెట్టే చోట 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలని చెప్పినాడు. ఆయన విజయవాడ చుట్టూ అన్నాడు, ఎడన పెట్టుకోండి, 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నాడు. ఇప్పుడు అమరావతి రాజధానిగా అసెంబ్లీ తీర్మానం చేసినట్ట లెక్క కాదు కదా. ఇప్పుడు జగన్ గారు ఏం చెప్పాడు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే విజయవాడ చుట్టూనే కదా. కాబట్టి ఆ రోజు అసెంబ్లీ తీర్మానం అది, ఈరోజు ఆయన మాట్లాడుతుంది అదే. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ప్రతిపాదనలో హేతుబద్ధత ఉంది. ఆయన ఉద్దేశం ప్రధానంగా ఏంటంటే కొత్త నగరం సాధ్యం కాదు, 2 అప్పులు మనం అయిపోతాం, 1,00,000 కోట్లు 2 ఎందుకు 1,00,000 కోట్లు ఎందుకు? రాజధాని నిర్మాణం కాదు, అమరావతి ప్లాట్లు, ఆ డివిజన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 54,000 ఎకరాలు తిరిగి రైతులకు ప్లాట్, వీటికి 1,00,000 కోట్లు అయిపోతుంది. అదే మనం రాజధానికి కావాల్సిన కార్యాలయాలు ఉన్నాయి కదా, అసెంబ్లీ సెక్రటరీ, వీటికి ఒక 10-15 వేల కోట్లు అయిపోతుంది. ఆ 10-15 వేల కోట్లు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ చుట్టూ కార్యాలయాలు 3-4 ఏర్పాటు చేసేస్తే 10,000 కోట్లు రాజధాని పని అయిపోతుంది. దాని అంతటా తన అభివృద్ధి చెందని, ఇది ఆయన ప్లాన్. దానివల్ల తక్కువ ఖర్చుతో అయిపోతుంది, అప్పు చేయాల్సిన అవసరం రాదు. అలా అయినప్పుడు ఏమవుతుంది? అమరావతి కూడా నష్టం లేదు. ఎందుకంటే విజయవాడ ఆనుకొని అమరావతి ఉంటుంది, ఒక 20-30 కిలోమీటర్లు. నువ్వు విజయవాడలో రాజధాని, ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత హైటెక్ సిటీ వచ్చిందా? హైటెక్ సిటీ తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్ వచ్చిందా? హైదరాబాద్, సికింద్రాబాద్ ఆనుకొని హైటెక్ సిటీ, అనుకుంటే దగ్గర కూకట్పల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్, అవన్నీ కంటిన్యూ ప్రాసెస్. రేపు విజయవాడ, గుంటూరు కలిసిపోయింది అనుకోండి, 40 లక్షల జనాభాతో స్టార్ట్ అవుతుంది రాజధాని, అసెంబ్లీ అవన్నీ ఆడుంటాయి. తర్వాత కంటిన్యూ ప్రాసెస్లో ఒక మాదాపూర్ కావచ్చేమో, అమరావతి, వాడు తెనాల వరకు ఎదగచ్చేమో. కాబట్టి ఈ తరహా చేస్తే ప్రభుత్వం మీద భారం పడదు. ఇప్పుడు మీరు చేసుకున్నటువంటి ఒకరైనటువంటి అవుట్ సైడ్ విజయవాడ, గుంటూరుకు సంబంధం లేని నగరం నిర్మిస్తారనుకున్నప్పుడు దానికి 1,00,000 కోట్లు అవుతుంది. ప్రభుత్వమే అన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది ఇక్కడ కట్టేసినారనుకోండి, ఎదుగుతూ పోతుంది, రోడ్లు అవి వేసుకుంటా పోతుంటే స్టెప్ బై స్టెప్ అవుతుంది. ఇది జగన్ గారి ప్రతిపాదన. మీరు హైదరాబాద్ తరహా రాజధాని నిర్మించాలనుకుంటున్నారు కాబట్టి జగన్ గారి ప్రతిపాదన కరెక్ట్. అలా కాకుండా ఒక గాంధీనగర్ లాగా అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ పర్మిషన్ చేస్తే ఎవరు అవసరం లేదు, మీరు అన్న పెట్టుకోవచ్చు. కానీ జగన్ గారి ప్రతిపాదన ప్రభుత్వం మహానగర కాన్సెప్ట్తో పోయేటప్పుడు విజయవాడ, గుంటూరు మధ్య ఏదైతే ఆయన తీసుకొచ్చాడో అది ఉన్నంతలో లాజికల్గానే ఉంది.